బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్ని సవాళ్లు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సరే రాష్ట్రంలో నదుల అనుసంధానం పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రి గ్రామంలో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక నుంచి అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా పీఎం కిసాన్ రెండో విడత నిధులను ఆయన రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగిస్తూ రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి, నీటిపారుదలపై ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. అవినాష్ రాయల్, పసుపులేటి గత జనవరి 19న రా కదలిరా కార్యక్రమానికి కమలాపురం వచ్చినప్పుడు ప్రజలు చూపిన ఉత్సాహం అద్భుతమని గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ వారిలో అదే ఉత్సాహం కనిపిస్తుందని కొనియాడారు. కడప గడ్డపై మహానాడును విజయవంతం చేసి తెలుగుదేశం పార్టీ సత్తాను నిరూపించారని స్థానిక నేతలను, కార్యకర్తలను అభినందించారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల అమలుపై కొందరు సందేహాలు వ్యక్తం చేసినా వాటన్నిటినీ సూపర్ హిట్ చేసి చూపించామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఆర్థికంగా విధ్వంసానికి గురైంది. అయినా ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు 46.85 లక్షల మంది రైతులకు 14,000 చొప్పున వారి ఖాతాల్లో జమ చేశాం. ఇది రైతుల పట్ల మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని చంద్రబాబు తెలిపారు. వ్యవసాయ రంగంలో రైతులు ఆధునిక పద్ధతులు అలవర్చుకోవాలని సీఎం సూచించారు. నేను రైతు బిడ్డనే. మా నాన్నకు పొలం పనుల్లో సాయం చేసేవాడిని. పాత పద్ధతుల్లోనే సాగు చేస్తామంటే నష్టాలు తప్పవు. డిమాండ్ ఆధారిత పంటలు పండించాలి. మన పంటలను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలి. అప్పుడే వ్యవసాయం లాభసాటికి మారుతుంది అని ఆయన అన్నారు. రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పంచసూత్రాలను పాటిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని భరోసా ఇచ్చారు. వాడుతున్నాడు. అందుకే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం, అది కూడా నేను మాట్లాడతాను. ఈరోజు ఒక్క నిమిషం చెక్ చేసుకొని నాకు చెప్పాలి. మీరు రేపటి నుంచి మీకు చాలా నేర్పించాలి. నేను రాష్ట్రం మొత్తం రైతాంగాన్ని బాగు చేయాలంటే టెక్నాలజీలో మీరు బాగా ఇప్పుడే ఒక కుర్రాడు వచ్చాడు నా దగ్గరికి. ఇప్పుడే వచ్చి అవినాష్ రాయల్, పసుపులేటి ఫౌండర్, CEO కంపెనీ పెట్టాడు స్కిల్ రేస్ అని. నేను 10 మందికి ఉద్యోగాలు ఇస్తాననే పరిస్థితికి వచ్చాడు. రైతులు కూడా ఆ స్థాయికి చేరాలి. అందుకే ఈ కార్యక్రమంలో మీరు చూస్తే ఇప్పుడే ప్రధానమంత్రి గారు మాట్లాడారు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికంటే ముందు 46,85,838 మంది అన్నదాతలకి 14,000 చొప్పున ఈ కూటమి ప్రభుత్వం మీ అకౌంట్లో జమ చేశాం. ఇంకొక 6,000 మూడో విడతలో వేస్తాం. మన రాష్ట్రంలో మీరు చూస్తే ఆర్థిక విధ్వంసం జరిగింది. అభివృద్ధి ఆగిపోయింది. వెసులుబాటు లేని పరిస్థితి ఉంది. చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా 2 విడతలు కలిపి 6,310 కోట్ల రూపాయలు అన్నదాతకి ఇచ్చాం. మీ అకౌంట్లో జమ చేశాం. ఇది మా చిత్తశుద్ధి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. టెక్నాలజీ వాడుతున్నా.